24 దేవుని వాగ్దానం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. కీర్తనలు 137. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని కలిగి ఈ విధంగా వాగ్దానం ద్వారా ఆశీర్వదింపబడే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో చూడండి. ఆయన మనకి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండే దేవుడు. ఆయన మనలను ఎప్పుడు తన వైపుకు ఆకర్షించాలని ఆశపడుతూ ఉంటాడు. ఈరోజు ఈ వాగ్దానంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మీద మనం ఆశ పెట్టుకోగలిగితే, ఆయనను నమ్ముకోగలిగితే ఆయన యొద్ద కృప దొరుకుతుంది. కృప మనలను ప్రతి విషయంలోనూ కూడా సంతోషాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. ఈరోజు చాలాసార్లు మనం ఆశ పెట్టుకునేది వస్తువుల మీద, లేకపోతే ధనం మీద, మనుషుల మీద, పరిస్థితుల మీద, వాటన్నిటి మీద ఆశలు పెట్టుకుంటూ ఉంటాం. ప్రభు చెప్తున్నాడు, నువ్వు పెట్టుకోవాల్సింది నిన్ను కాపాడేవాడు, నిన్ను విమోచించేవాడు, నీకు సమస్తాన్ని అనుగ్రహించేవాడు నా దేవుడు అని ఆయన మీద ఆశ పెట్టుకో. ఆయన నాకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడని నువ్వు నమ్మకాన్ని కలిగి ముందుకు వెళ్ళు. అప్పుడు ప్రభు తన అపారమైనటువంటి కృపను నీకు అనుగ్రహిస్తాడు. మనం ఆలోచన చేద్దాం. పౌలు తన యొక్క జీవితంలో కలిగి ఉన్న ముళ్ళును బట్టి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ఈ ముళ్ళు తీసేయమని. కానీ ప్రభు చెప్తున్నాడు, నా కృప నీకు చాలును అని. దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కృపతో నింపబడి ఉంటాయి. అలాంటి గొప్ప దీవెన దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించాలి అని మీరు ఆశపడితేనే ఇవి జరుగుతాయి. ఆయన మీద మాత్రమే మనం ఆశను కలిగి ముందుకు వెళ్ళాలి. దేవుణ్ణి మనం నమ్మినప్పుడు, నువ్వు నమ్ముతున్న యేసయ్య మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచగలిగినప్పుడు దేవుడు అన్నిటిలో నీకు సహాయకుడిగా ఉండి నడిపిస్తాడు. ప్రియ విశ్వాసి, మరి నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నీవు దేని మీద నమ్మకాన్ని కలిగి ఉన్నావు? నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద, ధనం మీద, మనుషుల మీద, దేని మీద? కానీ ప్రభు చెప్తున్నాడు, నా మీద నువ్వు నీ నమ్మకాన్ని ఉంచినట్లయితే సమస్తాన్ని నేను అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి గొప్ప దీవెన ప్రభు మీకు, మీ కుటుంబాలకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. మేము నీ మీద ఆశ పెట్టుకొని కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీవే మహిమ పొందండి. ఏదైనా ప్రయాణాల్లో, పనులలో అన్నిటి యందు నీ బిడ్డలకు తోడుగుండండి. బిడ్డలు అనారోగ్యాల్లో మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రభువా, వారు తలపెట్టిన ప్రతి పనిలో నీవే వారికి విజయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీ ఆత్మతో బిడ్డలు నింపండి. జన్మదినము, వాహదనము జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినమంతా మీ సహాయము, నడిపింపు నీ బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.